హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీతో నాకు తెలిసిన రియల్గా జరిగిన ఒక లవ్ స్టోరీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక అమ్మాయికి, ఒక ఇంజనీరింగ్ అమ్మాయికి అండ్ ఒక ఆర్మీ అబ్బాయికి మధ్యలో జరిగిన లవ్ స్టోరీ. ఈ వీడియోలో మనం వాళ్ళ లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ప్రపోజ్ చేసుకున్నారు, వాళ్ళు ఫర్దర్గా కంటిన్యూగా ఉన్నారా, ఏమైంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందర ఇంతవరకు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా గంటను కొట్టేయండి. వీళ్ళతో ఒక లైక్ కూడా చేయండి. అబ్బా, మీరు చేసే లైక్ వల్ల మనకి తెలియకి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం కొత్త కొత్త లవ్ స్టోరీస్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక కథలను స్టార్ట్ చేసేద్దామా, వీడియోలోకి వెళ్దాం. ఇంకా అయితే అవి నేను కాలేజ్ చదువుతున్న రోజులు. అప్పుడు మా మేనమామ అంటే మా మామయ్య పెళ్ళి అవుతుంది. సో పెళ్ళికని నేను పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో నైట్కి మ్యారేజ్. సో మార్నింగ్ అంతా ఏం చేయాలి, ఆడుకుందామని పిల్లలతో ఆడుకుంటున్నాను. అయితే ఇంతలో అప్పుడే వర్షం పడుతుంది. ఇంతలో ఒక అతను బండి మీద రెయిన్ కోట్ వేసుకొని వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ పక్క ఇంట్లో ముందల ఆ బండిని ఆపారు. ఆపి అతను చూస్తే లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలాగేనేమో అతను చూడగానే అబ్బా ఎంత బాగున్నాడు, లవ్ చేస్తే ఇలాంటి వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను నేనైతే. ఇంకా అలా అని అతనితో మాట్లాడాలి అంటే అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, ఏమనుకుంటారు ఆడపిల్లని మొదట మాట్లాడితే అని భయపడ్డాను. కానీ అలా చూస్తూ వచ్చింది అతన్ని అయితే. అంత అందంగా ఉన్నారు. ఇంకా సరేలే, ఎలాగైనా మాట్లాడాలి, నేను ఈ పెళ్ళి నుంచి వెళ్ళేసరికి ఎలాగైనా నేను అతనితో మాట్లాడాలి అని అనుకున్నాను. ఇంకా అనుకున్నదే తడవగా ఆ రోజు నైట్కి ఏమైందంటే, మా నాన్న పెళ్ళి వాళ్ళ ఇంట్లో నైట్కి కదా మ్యారేజ్. సో వర్షం అయితే ఇంకా కుండపోతగా కురుస్తూనే ఉంది. ఇంకా ఇలా కాదని పెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళు బంధువులు అంతా పెళ్ళి ఇంటి లోపలే ఉన్నారు. సో మేము పడుకోవడానికి అస్సలు ప్లేస్ లేదని మా నాన్నగారు ఏం చేశారంటే, నన్ను మా తమ్ముడిని ఇంకా రిలేషన్లో ఉన్న చిన్నపిల్లలందరినీ తీసుకొని, అదే మా పక్కిళ్ళు అని చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ పక్కిళ్ళని, వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్లారు. వాళ్ళ ఇల్లు కొంచెం ఖాళీగా ఉందని ఇంకా అక్కడ మమ్మల్ని పడుకోబెట్టారు. అయితే ట్విస్ట్ ఏంటంటే, పిల్లలంతా ఒక దిక్కు, లాస్ట్లో నేను, ఆడపిల్లలంతా ఒక దిక్కు, మగపిల్లలంతా ఒక దిక్కు, లాస్ట్లో నేను, అటు సైడ్ ఇతను, అంటే మా మధ్యలో ఇలా ఉన్నాము. ఇంకా ఉండేసరికి ఇంతలోనే కంట్లో అతనితో ఎలా అయినా మాట్లాడాలి, ఏం చేయాలో అర్థం కాలేదు. సో కంట్లో మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అదే జరిగిద్ది. ఇంతలో కంట్లో అయితే ఒక నలక పడింది. ఆ నలక పడితే ఏం చేయాలని కన్నుని ఇలా రుబ్బుకునేసరికి తను వచ్చి ఏమైంది అని దగ్గరగా వచ్చి మాట్లాడారు. సో మనం అప్పటికే అతని మీద మనం కంప్లీట్గా ఫిదా అయిపోయి ఉన్నాము. ఇంకా అతని దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా అప్పుడే చెప్పేద్దాం, నేను ప్రేమిస్తున్నానని అనుకున్నాను. కానీ చెప్పడానికి ధైర్యం సరిపోలేదు, ఎంతైనా అమ్మాయిని కదా. ఇంకా అలా కాదని ఇంకా అతని నెంబర్ని అయితే తెలుసుకున్నాను. అతని దగ్గర నుంచి అతని ఫోన్ నెంబర్ని అయితే అడిగాను. ఇంకా కొంచెం మాట్లాడుకున్నాము, పేరేంటి, ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు అనే విషయాలు అయితే మాట్లాడుకున్నాం. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా అంతే పడుకుని పోయాము. కొద్దిసేపు మాట్లాడుకుని పడుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే నైట్ పెళ్ళి అయిపోయింది. ఇంకెవరింటికి వాళ్ళు నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోయాక నేను ఇంటికి వెళ్ళాక చాలా ఆలోచించాను. ఒక ఈవినింగ్ నా బెడ్రూమ్లోకి వెళ్ళి అతనికి నెంబర్ తెలుసుకున్నాను కదా, అతనికి ఫోన్ చేస్తే తను అప్పటికే ఫస్ట్ టైం చేస్తే లిఫ్ట్ చేయలేదు. సెకండ్ టైం చేసేసరికి తన తోటలోకి వెళ్ళారు తన ఫ్రెండ్స్తో. ఇంకా నేను ఫోన్ చేసేసరికి ఎవరు కొత్త నెంబర్ అని హలో అని అంటూనే ఉన్నారు. ఇంకా నేను అంటున్నానే కానీ నా పేరు కూడా అతనికి చెప్పలేదు. నేనైతే ఫైనల్గా నేను అని చెప్పి నేను ప్రేమిస్తున్నాను అంటే ఇంకా అతని నుంచి ఎటువంటి రెస్పాండ్ అయ్యే వస్తుందా అనుకున్నాను. కానీ తను కూడా సేమ్ టు అని చెప్పాడు. ఎనీవే ఇంకా నా విధంగా లవ్ అయితే ప్రపోజ్ అయిపోయింది. ఆ తర్వాత తను నన్ను డ్రాప్ చేయడానికి కానీ, ఇంకా ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా, ఇంకా నేను వెళ్తున్న కాలేజ్ బస్సులోనే తను కూడా వచ్చి నన్ను డ్రాప్ చేసి తర్వాత ఎగైన్ తను ఆర్మీ ఉద్యోగం, అంటే ఆర్మీలో జాబ్ చేస్తూ ఉంటారు తను. సో తను కూడా నన్ను డ్రాప్ చేసి నాకు బాయ్ చెప్పేసి అక్కడి నుంచి తను ఇంటి నుంచి ఇంట్లో కొద్ది రోజులు ఉండి తన డ్యూటీకి అయితే తను ఎగైన్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి డైలీ ఒకళ్ళం
ఫోన్లు చేసుకొని గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళము. తెలుసో తెలియని ఏజ్లో అయితే ప్రేమించుకున్నాము, ప్రపోజ్ కూడా చేసుకున్నాము. నేను ప్రపోజ్ చేశానే కానీ అతని నుంచి ఎటువంటిది రియాక్షన్ వస్తుందని చాలా భయపడ్డాను. బట్ అదే హోప్ అతనికి కూడా ఉంది కాబట్టి తన నుంచి కూడా సేమ్ పాజిటివ్ రియాక్షన్ అయితే వచ్చింది. మొత్తానికి ఎలా